అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కూటమి నాయకులు శుక్రవారం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. కూటమి 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రాయవరం మండలం నదురుబాదలో ప్రారంభించారు. నేటి నుండి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. గత ప్రభుత్వం పోలవరాన్ని నీరుగార్చిందని, అమరావతితో 3 ముక్కలాట ఆడిందని, వైకాపా వైఫల్యాలను ఎత్తిపోశారు. తమ డబుల్ ఇంజన్ సర్కారుతో పోలవరం పరుగులు తీస్తోందని, అమరావతి శరవేగంతో నిర్మాణం అవుతుందని, దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 3వ వంతు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే అభివృద్ధిపై కూటమికి ఉన్న చిత్తశుద్ధని అన్నారు. సూపర్ 6లో ఇప్పటికే 5 పూర్తి అయ్యాయని, త్వరలోనే ఆడబిడ్డ నిధి కూడా అమలు అవుతుందని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో టీడీపీ హయాంలోని అభివృద్ధి జరిగిందని, వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా 94.20 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగుల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, ఉండవల్లి సుబ్బారాయుడు, ఉప్పలపాటి చంద్రరావు, బడుగు విక్టర్ బాబు, తేగల గోపీనాథ్, తిర్రు సోమన్ బాబు, పోతుల గంగాధర్ ప్రసాద్, వల్లు శ్రీనివాస్, కసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, బండారు జోగారావు, కూసు రాజు, జుత్తుగ గోపాలకృష్ణ, మిర్తిపాటి సూర్యనారాయణ, నల్లమిల్లి వేర్రెడ్డి, కొప్పిశెట్టి మాధవరావు, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాచవరపు విజయకుమారి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాల ద్వారా, రాష్ట్ర సెట్టుబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ గూడాల జయబాబు, రామచంద్రపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, అమలాపురం పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి దేవు శ్రీను, మాజీ జడ్పీటీసీ కర్రి వెంకటకృష్ణారెడ్డి, కపిలేశ్పురం మండల టీడీపీ అధ్యక్షులు బలవరెడ్డి సత్యబాబు, ఉండవల్లి రాంబాబు, సత్తి శ్రీనివాసరెడ్డి, గండి చంద్రశేఖర్, మేడపాటి రవీంద్రరెడ్డి, పిల్లా తాతాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మరి మన మండపేట నియోజకవర్గం నదురుబాద్ గ్రామం నుంచి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల్లాగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి మన ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, మరి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి మనకి అందరికీ మన రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి పోలవరాన్ని అడకెక్కించారు వైఎస్ఆర్ పార్టీ వారు. అమరావతిని 3 ముక్కలాట అని చెప్పి ఏ ముక్కన కూడా 3 ఇటుకలు కూడా ఎక్కడ పెట్టినటువంటి నాయకత్వం వారిది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం రాగానే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ పోలవరం రేపు రాబోయే మార్చి నాటికే ఓపెన్ చేస్తామని చెప్పి శ్రీ నారా చంద్రబాబు గారు అనౌన్స్ చేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ, అదేవిధంగా అమరావతి వేగంతో మరి ముందుకి లక్షలాది మంది కార్మికుల మరి శ్రమతో ముందుకు పరిగెడుతున్న విషయాన్ని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అనేక ఇండస్ట్రీస్, కొత్త కంపెనీలు ఇవాళ మన రాష్ట్రానికి వస్తూ భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో మరి 3వ వంతు పెట్టుబడులు ఒక్క మన ఆంధ్రప్రదేశ్, మరి 30 రాష్ట్రాలు ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అంతేకాకుండా 3,000 ఉన్న పెన్షన్ని 4,000, దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేసి, అదేవిధంగా మరి మన తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా మనం ఇస్తూ ఉన్నాం. గ్యాస్ దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి పట్టణాల్లో అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాం. అన్నీ ఏదైతే మనం మరి ఎన్నికల్లో హామీ ఇచ్చామో మరి సూపర్ 6 అందులో 5 మనం కంప్లీట్ చేసుకున్నాం. 6వది ఏదైతే మన ఆడబిడ్డ నిధి ఉన్నదో అది కూడా మనం మరి అందరికి తొందరలోనే అది కూడా మొదలు పెట్టుకుంటామని చెప్పి సవినీగా తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాల్లో ఈ పరిపాలన ఎక్కడైనా ఏమైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులు మమ్మల్ని గమనించమని, అదేవిధంగా చేసిన పనిని, చేసిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని ప్రతి సోదరుడికి సోదరిమని కూడా తెలియజేయమని చెప్పనే ఈ కార్యక్రమాన్ని మరి మన కూటమి ప్రభుత్వం
మరి మా అందరికి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేసేటప్పుడు, సంక్షేమం చేసేటప్పుడు మరి ఇవాళ స్థానికంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తూ వాళ్ళకు కూడా పూర్తి పెత్తనం ఇచ్చింది. కాబట్టి రెండు చేతులు కలిసి ముందుకు సాగాలంటే మనకి కూటమి మన ప్రజాప్రతినిధుల్ని గెలిపించాలని చెప్పి అందరినీ సవినయంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమాన వేగంతో పరిగెడుతూ, ముఖ్యంగా మీరు గమనించాలి, రాష్ట్రంలో చూసుకుంటే అత్యంత చక్కని రోడ్లు, చక్కని సదుపాయాలు, రైతుకి సాయంత్రానికి డబ్బులు, ఇలా ఒక సంక్షేమ విషయంలో కానివ్వండి, అలాగే పవర్ కట్లు లేకుండా ప్రతిదీ కూడా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అది జరిగించే నాయకత్వం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఒక ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఒక నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతూ ఉంది. రేపు పొద్దున భవిష్యత్తులో గత 6 నెలల నుంచి జరిగిన అభివృద్ధిని ఒక్క చిన్న 1000 ఓట్లు ఉన్న ఈ గ్రామంలోనే దాదాపు నదురుబాద గ్రామంలో 5 కోట్ల పైగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం, ఈ మండలంలో దాదాపు 30-35 కోట్ల రూపాయలు ఒక్క ఈ నియోజకవర్గంలోనే, ఈ మండలంలోనే అభివృద్ధి మొదలుపెట్టారంటే స్థానిక శాసనసభ్యులు ఒక చిత్తశుద్ధి, అదేవిధంగా అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక నిశ్చితమైన విధానం, ప్రజలు ఏ రకంగా అయితే మనం సుఖ సంతోషాలతో ఉంటారో, ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటారో ఆ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇస్తూ ఉంది.